అందరికీ నమస్కారం అండి. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశము మరియు హిందువుల యొక్క మనోభావాల మీద గత ప్రభుత్వం చేసిన తప్పిదము వల్ల ఈ రోజున కోటాను కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతిని పీఠాధిపతులు గాని మఠాధిపతులు గాని శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డును కల్తీ చేశారు అని నిర్ధారణతో అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వాళ్ళ యొక్క సందేశాలను పంపించడం కూడా జరుగుతున్నది. దానిలో ఒక పీఠాధిపతి గారు ఆయన ఒక స్వయంగా వాళ్ళు పంపించిన ఈ యొక్క మ్యాటర్ మీకు చదువుతానండి, ఒక్కసారి వినండి. ఆ పీఠాధిపతి గారు ఎవరయ్యా అంటే శ్రీ 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 షడగోప రామానుజ పెడజీరు స్వామివారు ఈ లెటర్ని ముఖ్యమంత్రి వర్యుల వారికి విన్నవించుకున్నారు. ఒక్కసారి ఆ పీఠాధిపతి గారు పంపించిన ఆ యొక్క పత్రాన్ని మీకు చదువుతాను, వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మరియు వారి యొక్క మంగళాశాసనాలతో అని చెప్పిన ఒక పత్రాన్ని వారికి సమర్పించడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆరాధించే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతినిత్యము అత్యంత పవిత్రమైన భావనతో నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదాలు గాని లడ్డు ప్రసాదాలు గాని కోటాను కోట్ల మంది భక్తుల ఆత్మవిశ్వాసాలకు ప్రతీకలుగా నిలిచాయి. అది వాస్తవం. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అన్నప్రసాదం గాని మహాలడ్డు ప్రసాదాలు గాని అత్యంత ప్రీతికరంగా మనం చాలా భక్తి భావనతో ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతినిత్యం కైంకర్యాలు, అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు నైవేద్యంగా నివేదించే మాకు లడ్డు ప్రసాదాలు తయారు చేసే నెయ్యి కల్తీ కాబడిన సిబిఐ నిర్ధారించినట్టు తెలియటంతో మమ్మల్ని దిగ్భ్రాంతికి బాగా గురి చేశారు. అంటే చాలా బాధ వేసింది మాకు. అంత పవిత్రంగా స్వీకరించే ప్రసాదాన్ని కూడా ఇంత కల్తీ చేశారా? దేవదేవుడి యొక్క ప్రసాదాన్ని కూడా వీళ్ళు ఇంత కల్తీ చేశారు అని అంటే చాలా మనసు మాకు చాలా కలిసివేసింది అని చెప్పేసి. కల్తీ జరిగిందని తెలిసే గాన అదే నెయ్యిని పవిత్ర ప్రసాదం తయారీలో కొనసాగించిన ఘోర అపచారమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన అత్యంత బాధ్యతారహితమైన చర్యగా భావించవలసి ఉంటుంది. ఆ యొక్క మహాప్రసాదమైన లడ్డులో కల్తీ నెయ్యిని సమర్పించి వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు అని అంటే శ్రీ స్వామివారి యొక్క ప్రసాదాన్ని వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా వహించారు అని అంటే దీంట్లో యొక్క తాత్పర్యం అండేది. భక్తులు అత్యంత పవిత్రమైన హృదయంతో స్వీకరించే లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇలాంటి అవకతవకలు చోటు చేసుకోవటం సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి అనుసరించే భక్తుల మనోభావాలు తీవ్రంగా చాలా దెబ్బతిన్నాయి. ఇది వాస్తవం. ప్రసాదమైన మహాప్రసాదాన్ని స్వీకరించే యొక్క దీన్ని మనోభావాలు, హిందువుల ధర్మాన్ని మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా తీవ్రంగా గాయపరిచింది మనసుని. శ్రీవారి పరమ భక్తుడైన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి భవిష్యత్తులో ఇలాంటి అపరాధాలు, అపచారాలు అవకాశం లేకుండా పటిష్టమైన వ్యవస్థను నెలకొల్పుతారని మేము ఆత్మవిశ్వాసంగా నమ్ముతున్నాము. మీరు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని మేము ఆత్మవిశ్వాసంతో మేము ఉన్నాము అని చెప్పని పీఠాధిపతులు, మఠాధిపతులు ముఖ్యమంత్రి వారి గారు విన్నవించుకున్నారు. ధర్మాన్ని పరీక్షించే శక్తిని, మన ఆలయాల పవిత్రం కాపాడే దృఢ సంకల్పాన్ని, మన సాంప్రదాయ విలువలను నిలబట్టే స్ఫూర్తిని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీకు ప్రసాదించి మీకు మనోధైర్యాన్ని కలగజేసి మీరు ఇలాంటి అపచారాలు ఏవి జరగకుండా చూడాలని మేము కోరుకుంటూ ఒక చిన్న వినతి పత్రంగా మీకు సమర్పిస్తున్నాము అని చెప్పేసి వారు ఒక పీఠాధిపతి వారు పంపించింది. ఇదండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా ఒక బ్రాహ్మణుడిగా భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలి అని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వ్యక్తులు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.